రిజెక్ట్ అయిన కంపెనీతో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాడో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. యాక్సిస్తో కూటమి ప్రభుత్వం చేసుకుంటే ఒప్పందాల మీద విమర్శలు కూడా ఎక్కువ అవుతున్నాయి. తక్షణమే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తున్నారు. రాష్ట్ర రైతాంగం అవసరార్థం విద్యుత్ యూనిట్ ధర ₹4.60 అందించేలా యాక్సిస్ సంస్థతో కూటమి ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే దేశంలోనే అనేక రాష్ట్రాలు ₹2.50 విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంటే కూటమి ప్రభుత్వం మాత్రం ₹4.60 MOU చేసుకోవడం వెనుక మతలబు ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో ₹2.49 ఒప్పందం చేసుకున్నాడు. ₹2.49 ఒప్పందం చేసుకున్నాడు. దానికే నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ఆరోపణలు చేశాడు కదా. ఇప్పుడు యాక్సిస్తో ₹4.60 MOU కుదుర్చుకున్నాడు కదా. మరి దీని వెనక రాజకీయం ఏంటి? దీని వెనక మతలబు ఏంటి? ఇది ఒక పెద్ద కుంభకోణం కాదా? ₹2.49 ఎక్కడ, ₹4.60 ఎక్కడ? దీని వెనక ఎంత పెద్ద కుంభకోణం ఉందో ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే అప్పుడు చెప్పాడు కదా నారా చంద్రబాబు నాయుడు గారు, సెకీతో జగన్మోహన్ రెడ్డి గారు ₹2.40 ఒప్పందం చేసుకుంటే ఎన్నో వందల కోట్లు అవినీతి చేశారని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు ₹4.60 ప్రైవేట్ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. దీని వెనక ఎన్ని వందల కోట్లు కాదు, ఎన్ని వేల కోట్లు కుంభకోణం ఉందో ఒకసారి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో తిరస్కరించినటువంటి సంస్థతో తిరిగి ఒప్పందం కుదుర్చుకోవడం చాలా దారుణం. యాక్సిస్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలా. రాష్ట్ర ప్రజల మీద అప్రాక్సిమేట్గా 15,000 కోట్ల భారం మోపి యాక్సిస్ కంపెనీకి కట్టబెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం చేయించినటువంటి ఈ ఒప్పందం ఎంత మాత్రం ఆమోదయోగం కాదు. రాష్ట్ర ప్రజల మీద 25 ఏళ్ల పాటు 25 సంవత్సరాల పాటు 15,000 కోట్ల భారం మోపి చంద్రబాబు నాయుడు గారు ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజల మీద 25 ఏళ్ల పాటు 15,000 కోట్ల భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదముద్ర వేయడం కూడా జరిగింది. చాలా అన్యాయం ఇది. దేశంలోనే అనేక రాష్ట్రాల్లో యూనిట్ ధర ₹2 నుంచి ₹2.50 ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం ₹4.60 ఎందుకు కుదుర్చుకున్నాడో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అదానీ సంస్థతో సెకీ అంటే ఏంది? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్. సెకీ ద్వారా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే ఎంత యూనిట్ ధర? ₹2.49. అది కూడా సోలార్ విద్యుత్ యూనిట్ ₹2.49 ఒప్పందం చేసుకుంటే అది అధిక రేట్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా అన్ని పార్టీలు కూడా విమర్శలు చేశాయి కదా. నేడు దానికంటే ₹2.10 అధికంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకోవడం చాలా దారుణం కదా. యాక్సిస్ సంస్థతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసుకుంటే ఒప్పందం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. సెకీతో యూనిట్ ₹2.49 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోలు చేసుకుంటే ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పెడబొబ్బలు పెట్టాడు కదా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏపీ అప్పుల పాలు అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ గగ్గోలు పెడుతూనే యాక్సిస్ కంపెనీతో యూనిట్ ₹4.60 కొనుగోలుకి ఒప్పందం చేసుకోవడం ఇది ఒక కుంభకోణంగా అభిప్రాయపడాలా? ఎవరిది విజన్ చెప్పండి? ఎవరిది మూర్ఖత్వం? ఇప్పుడు చెప్పాలా ప్రతి ఒక్కరు కూడా. ఇంత దారుణమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ రేటుకి కొనుగోలు చేస్తే అవినీతి అన్నారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రేటు పెట్టి ఒప్పందాలు చేసుకుంటే దీన్ని ఏమంటారు? దీన్ని విజన్ అంటారా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలా.